జన సైనికుల దెబ్బకి రావణ్ పరార్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఎగిరెగిరి పడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అటు చూడు బే. సార్ 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 కాళ్ళు ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్ సార్. ఓ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్, మీకు దండం పెడతా. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మళ్ళీ ఎక్యూస్ ని వేరే చోటకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దెబ్బ రావణ అబ్బా. రిపీటెడ్ గా కేసులు పడుతున్నారు. చితక్ కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. ఈ టైటిల్స్ పెట్టుకునే ఛానల్స్ ఒక నీళ్ళ లేని బాయిలో దూకి చచ్చిపోండి. ఫస్ట్ నేను దూకుతాను, నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు, తర్వాత గుర్తుపడడం కష్టం. ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ ఎవరంటే మీడియా. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు. పోలీసుల ప్రశ్నలకి నో ఆన్సర్ అంటున్న ప్రశ్న. నోట్లో ఎప్పుడు మేకు పెట్టుకున్నట్టు. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా అంటూ బెదిరింపులు. బీపీ తెప్పించకు నాకు. నేనేందుకు చూపెట్టాలనా? యూట్యూబ్ లో పెడతానని చెప్పని పోలీసులనే బెదిరించడం ఏంటి? మరి పోలీసులు నిజంగా షాక్ అయ్యి ఉంటారు. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనికా? కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. ఈ బిల్డప్ వెళ్ళాక చస్తున్నాము. త్వరగా వెళ్ళి రెడీ. రావణ్ పై పెట్టిన 3వ అక్రమ కేసులో కూడా రావణ్ కి బెయిల్ వస్తడం జరిగింది. మళ్ళీ ఇక్కడితో ఆగకుండా ఈ ప్రభుత్వం రావణ్ పైన 4వ అక్రమ కేసు పెట్టింది. అదే మ్యాజిక్. ఓకే, ఇన్ని కేసులు పెడతారండి? ఈ చాలా తక్కువ. ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. సేమ్ సబ్జెక్ట్ పైన, సేమ్ ఇష్యూ పైన మల్టిపల్ ప్లేసెస్ లో మల్టిపల్ కేసెస్ పెట్టకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది కదండి. గుర్తులేదు, మర్చిపోయా. మీరు ఎందుకు రూల్స్ ఫాలో చేయట్లేదు? ఇంత అతీతంగా వెళ్ళి రావణ్ పైన ఎందుకు ఈ కక్ష సాధిస్తున్నారు? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏ బాబుజీ లెక్క కరెక్టేగా? మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. కర్మ. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఏంటి నాటకం? ఏంటది? మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు. కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? నాకేం తెలుసు? మీరు పెడుతుంది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏంటి కక్ష సాధింపు? ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మన ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఇంత ఓపెన్ గా, ఇంత సిగ్గు లేకుండా దొరగారేందో అంటుండ్రు. ఇంత అహంకారమా? ఏందో దొరా, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా 4 రోజుల నుంచి రావణ్ నిరాహార దీక్షలో ఉన్నాడు. తప్పు 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 తప్పు. సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు